మేషరాశి శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మేషరాశి వారికి అందరికీ కూడా 2026 సంవత్సరానికి గాను సంవత్సర సంపూర్ణ రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం కంటే కూడా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్న ప్రభావంలో కూడా మనకి ఆదాయాలు బాగా పెరుగుతాయి. అయితే ఖర్చులు కూడా చాలా అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి శని మీనరాశిలో వక్రించి ఉన్న కారణంగా ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు పనికిరావు. అలాగే పిల్లల తరపు నుంచి వాళ్ళ ఆరోగ్యం గురించి కొంచెం మదన పడుతూ ఉంటారు. ఇక బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపారాలపైకి వెళ్తూ ఉంటాయి. అలాగే నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళంతా కూడా మరి హనీమూన్‌కి గాను ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మేషరాశి వారంతా కూడా మనకి ఇతర దేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నవారందరూ కూడా విదేశాలకు వెళ్తారు. పాస్‌పోర్టు, వీసాలు ఇవన్నీ కూడా సునాయాసంగా జరుగుతాయన్నమాట. అలాగే బట్టల వ్యాపారము, ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. కిరాణా షాపు, కూరగాయల బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రెసెషన్ పీరియడ్ వల్ల, లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు పోవడం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకి క్రొత్తగా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళ ఫలితాలు ఇంకా సక్సెస్ కావు, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెల మధ్య మరి కాస్త విరోధం అనేటటువంటిది ఉంటుంది. ఏలినాటి శని ప్రభావ కారణంగా మనసంతా కూడా ఎక్కడో ఆలోచించడంలా ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి లోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మహాకాళి యొక్క మంత్ర అనుష్ఠానము, జపాన్ని కూడా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.